ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే ఒక గురువు దగ్గర దాదాపు 10 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే స్వర్ణకారులు పని తగ్గిపోయిన తర్వాత కొత్తగా ఎవరు స్వర్ణకార వృత్తిలోకి రావట్లేదు. ఓకే. దాన్ని బేస్ చేసుకుని మనం బయటికి తీసుకొచ్చి స్వర్ణకారులను పెట్టి పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రోజు రోజు పెరుగుతుంది. కావలి పట్టణం చూసుకున్నాం అంటే నెల్లూరు జిల్లాలోనే వ్యాపారానికి పెట్టిన పేరు కావలి. అవును. ఒక పక్క వస్త్ర వ్యాపారంగా చూసుకున్నా, ఇంకో పక్క స్వర్ణకారులు చూసుకున్నా కూడా కావలికి పెట్టిన పేరు అనమాట. ఈ రోజు స్వర్ణకారుల పరిస్థితి చూసుకుంటే చాలా దీనంగా ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ స్వర్ణకారు ఆభరణాలు చేసుకునే విధంగా ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఉన్నోళ్ళు కార్పొరేట్ స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. మిడిల్ క్లాస్ మన కావలికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చూసుకుంటే అన్ని పల్లెటూళ్ళు చూసారంటే ముఖ్యంగా ఏదో ఒక వస్తువు డబ్బులు వచ్చినప్పుడు, పంటలు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు కొనే విధంగా ఆధారపడి ఉంటారు. ఆ విధంగా చూసుకున్నామంటే కావలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ముఖ్యంగా స్వర్ణకారులకు ఆధారంగా ఉండేది. వాళ్ళు కొనేదాన్ని బట్టి అనమాట. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత రెడీమేడ్ మనకు పర్సంటేజ్ తగ్గించేసి వాళ్ళు ఇవ్వడము, దాని ద్వారా మనకు కూడా ఇక్కడ స్వర్ణకార వృత్తి చాలా వరకు తగ్గిపోయింది.